ఇస్ బార్ 400 పార్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి కాషాయ పార్టీ తెలంగాణలో గెలుపు వ్యూహం రచిస్తోందా? ఇప్పటికే రాష్ట్రంలో పార్టీకున్న పాజిటివిటీని కంటిన్యూ చేస్తూ హస్తం పార్టీ డ్యామేజ్కు స్కెచ్ వేస్తోందా? తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టి దేశవ్యాప్తంగా పట్టు నిలుపుకునే పనిలో కమలం పార్టీ ముందుకు సాగుతోందా? తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ డ్రీమ్ను నెరవేర్చుకునేందుకు కాషాయం ప్లాన్స్ ఏంటి? వాచ్ దిస్. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్కు చెక్ పెట్టేలా బీజేపీ అడుగులు వేస్తోందట. బీజేపీ అనుకూల వాతావరణాన్ని ఎన్నికల వరకు కొనసాగించడానికి కమలం పార్టీ ప్లాన్ చేస్తోందట. కాంగ్రెస్ను డ్యామేజ్ చేస్తూ బీజేపీని ప్రమోట్ చేయడానికి కాషాయ పార్టీ గట్టి కసరత్తు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడానికి కమలం పార్టీ స్కెచ్ వేస్తోందని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానాలను చేజిక్కించుకున్నాయి. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 డబుల్ డిజిట్ పై గురిపెట్టాయి. దీంతో ఇస్ బార్ 400 పార్ మిషన్ 400+ లక్ష్యంగా కమలదళం వ్యూహాలకు పదును పెడుతోంది. దక్షిణాదిపై ముఖ్యంగా తెలంగాణ మీద బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈసారి తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో 12 సీట్ల గెలుపే లక్ష్యంగా బీజేపీ గట్టి ప్లాన్ వేస్తోంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో త్రికోణ పోటీ నెలకొన్న నేపథ్యంలో కాషాయ పార్టీ జాతీయ నాయకత్వం డబుల్ డిజిట్ పై దృష్టి సారించింది. అందులో భాగంగా దేశంలోనే 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై కమలం పార్టీ గట్టి ఫోకస్ పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నయా జోష్తో ముందుకు సాగుతోంటే ఆ పార్టీకి చెక్ పెడితే దేశవ్యాప్తంగా కూడా చెక్ పెట్టిన వాళ్లమవుతామని బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోందట. అందులో భాగంగా కాంగ్రెస్ను వీలైనంత వరకు డ్యామేజ్ చేసే ప్రయత్నాన్ని పార్టీ ముమ్మరం చేసిందట. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతోందని ప్రజల్లో ఎండగట్టడానికి బీజేపీ సిద్ధమవుతోందట. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను జరగకుండా ఆచితూచి అతి జాగ్రత్తగా కాషాయ పార్టీ అడుగులు వేయటానికి రెడీ అయింది. అందులో భాగంగా తెలంగాణలో బీజేపీకి వస్తున్న పాజిటివ్ టాక్ని అలాగే కంటిన్యూ చేసే ప్రయత్నంలో ఏకంగా బీజేపీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగిందట. పార్టీలో కొత్త పాత ఆంతర్యం లేకుండా అందరినీ ఏకతాటిపైకి తేవడానికి పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తోందట. ఇప్పటికే తెలంగాణలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ పట్ల పాజిటివ్ టాక్ నడుస్తోంది. పార్టీ వర్గాల్లో ఇదే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే క్యాడర్కి, అదేవిధంగా అభ్యర్థులకు మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవటానికి ఏకంగా జాతీయ నాయకత్వమే రంగంలోకి దిగింది. ప్రతి 2-3 పార్లమెంటు నియోజకవర్గాలను సమన్వయం చేసేందుకు పెద్ద నాయకులను రంగంలోకి దించింది. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేపీ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో పాటు ఇతర ముఖ్య నేతలకు పార్లమెంటు ఎన్నికల సమన్వయ బాధ్యతలను అప్పగించిందట. తెలంగాణలో బీజేపీకి ఉన్న ఒక్క పాజిటివ్ పాయింట్ని కూడా చేజార్చుకోకూడదనే ఆలోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉందట. అందుకు తగ్గట్టుగా తెలంగాణలో పార్టీకి ఉన్న అనుకూల వాతావరణం ఎక్కడా చెక్కు చెదరకుండా ఎన్నికల వరకు అలాగే కంటిన్యూ చేయాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసిందట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, నియోజకవర్గాల వారీగా క్యాడర్కు, పార్టీ నాయకులకు ఉన్న గ్యాప్ని ఫిల్ చేసే పనిలో పడిందట. గత ఎన్నికల్లో దీనివల్ల తీవ్ర నష్టం జరిగిందని ఓ అంచనాకు వచ్చిన జాతీయ నాయకత్వం ఇక ఇలాంటి పొరపాట్లను పార్లమెంటు ఎన్నికల్లో జరగకుండా జాగ్రత్త పడాలని సూచించిందట. ముందు జాగ్రత్తగా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అభ్యర్థులకు, క్యాడర్కు, నేతలకు మధ్య సమన్వయం కుదిర్చే పనిలో నేతలంతా నిమగ్నమయ్యారట. ఓవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వీలైనన్ని తక్కువ సీట్లు గెలుచుకునే విధంగా ఆ పార్టీని బలహీనపరచాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోందట. తద్వారా తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సాధించి కాంగ్రెస్ను తెలంగాణలో బలహీనపరిచి అదే విషయం దేశవ్యాప్తంగా తెలియజేయాలనే లక్ష్యంతో బీజేపీ స్కెచ్ వేస్తోందట. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయని విధానాలను ప్రజల్లోకి లోతుగా తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీపైన ప్రజల్లో నమ్మకం సన్నగిలేలా కాషాయ పార్టీ ప్రచారం ప్లాన్ చేస్తోందట. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పిన తేదీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లో చర్చించే విధంగా ప్లాన్ చేస్తోందట.
అలా తెలంగాణలో ఓవైపు ఎన్నికల సమయం వరకు బీజేపీకి ఉన్న పాజిటివ్నెస్ను అలాగే కంటిన్యూ చేసేందుకు బీజేపీ గట్టి వ్యూహరచన చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పైన విమర్శనాస్త్రాలు కురిపిస్తూ ఆ పార్టీని తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలనుకుంటోంది. మరి బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాల్సిందే.